సిద్ధపాటు కలిగి జీవించాలి. ఒకరి పట్ల ఒకరము ప్రేమాప్యాయతలు కలిగి జీవించాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవించాలి. శాంతి సమాధానాలతో జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అదే ప్రభు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనము సడన్ గా అలర్ట్ అవ్వాలనేది అసాధ్యం. సడన్ గా ఓకే, అది ఎప్పుడు సంభవించబోతున్నదో ప్రభు యొక్క రాకడ మనకు తెలియదు, అప్పుడు సిద్ధపడొచ్చులే, అప్పుడు వరకు తినచ్చు, త్రాగొచ్చు, వివాహం ఆడచ్చు, ఎంజాయ్ చేద్దాం అనేటువంటి వారికి ఇది ఒక హెచ్చరిక. ఇది ఒక హెచ్చరిక. ఎందుకంటే మొదటి రాకడ గ్రంథాల్లో రాసి ఉన్నది తెలుసు, ఎప్పుడు ప్రభు జన్మిస్తాడు అనేది. కానీ రెండవ రాకడ ఆ విధంగా లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి. మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి. నేను నిజంగా దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నానా, దేవుని యొక్క విలువలను నేను పాటిస్తూ ఉన్నానా అని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది పునీతులు కాగలిగారంటే వారు అనేకమైనటువంటి త్యాగాలు చేశారు, దేవునికి ప్రాముఖ్యతనిచ్చారు. వారి యొక్క జీవితంలో ఈ లోకపు ఆశలకు బలహీనులు కాలేదు, బానిసలు కాలేదు, దేవునికి ప్రాముఖ్యతనిచ్చారు. కాబట్టి వారు పునీతులుగా గుర్తించబడ్డారు, వారు రక్షించబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలానే మన యొక్క జీవితంలో కూడా మనము దేవుని యొక్క మార్గంలోనే నడవడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా నడిచినట్లయితే లోతు కాలంలో జరిగినటువంటి సంఘటనలు మన యొక్క జీవితంలో జరగవు. నిజమైనటువంటి ప్రాణరక్షణ క్రీస్తుని పూర్తిగా అత్తుకోవటం. ఎవరు అత్తుకోవాలి? మనం క్రీస్తు ప్రభువుని దివ్య ప్రసాద రూపంలో మన మధ్యకి వేయించేశాడు. మనం ఎవరిని అత్తుకొని ఉంటూ ఉంటాం? ఈ లోకపు ఆశలు మనం అత్తుకొని ఉంటాం. ధనం కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, అందం కావచ్చు, చందం కావచ్చు, ఈ విధంగా మనం వీటికి ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తూ ఉంటాం, ప్రభువుని పక్కన పెడుతూ ఉంటాం. కానీ నిజంగా మనం రక్షించబడాలి అంటే, మనం ప్రాణం కాపాడబడాలంటే ఎవరిని హత్తుకొని ఉండాలి? ప్రభువుని హత్తుకొని ఉన్నవారు రక్షించబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి లోకములో ఉన్నటువంటి లాభాలపై కాకుండా దేవుని చిత్తముపై మన యొక్క దృష్టిని కేంద్రీకరించాలి. లోకములో అనేకమైనటువంటి శోధనలు మనల్ని గురి చేస్తూ ఉంటాయి, శోధనలకు గురి చేస్తూ ఉంటాయి అనేకమైనటువంటి విషయాలు. కానీ వాటిని మనం అధిగమించి ప్రభువుకి ఎప్పుడైతే ప్రాముఖ్యతని ఇస్తామో అప్పుడు మనం రక్షించబడతాము.